దేవకి, నాకు ఈ అమ్మాయే నా మనవరాలని నమ్మకంగా ఉంది. నమ్మకం కాదు దేవకి, నా మనవరాలే. కానీ నువ్వు ఈరోజు ఆలోచించి చెప్తాననేసరికి ఈ మోసగాళ్లని రాత్రంతా ఇంట్లో ఉండనిచ్చాను. ఇప్పుడు చెప్పు దేవకి, నువ్వు చెప్పిన మరుక్షణమే ఈ రాధా మనోహర్లని ఇంటి నుంచి బయటికి గెంటిస్తాను. అమ్మా, అన్నిటికీ నోటి మాట పరిష్కారం కాదమ్మా. పెద్దదానివి, నీకు తెలియదేముంది చెప్పు. అందుకే దేవకి ఒక నిర్ణయం తీసుకుంది. నేను అదే అడుగుతున్నాన్రా. దేవకి నిర్ణయం ఏంటి? ఎవరి ఇంటి వారసురాలు? దాన్ని ఎలా కనిపెట్టిందో చెప్తే మోసం చేసిన వాళ్ళని వీధిలోకి విసిరేయచ్చు. అత్తయ్య, ఒక మనిషిని చూసి వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అని అంచనా వేయొచ్చు. లేదంటే వాళ్ళ వేషధారణని చూసి వాళ్ళు చేసే వృత్తిని అంచనా వేయొచ్చు. కానీ ఏ కన్నతల్లి రాయకూడని పరీక్ష నేను రాయాల్సొచ్చింది. కళ్ళెదురుగా కనిపిస్తున్న ఈ ఇద్దరిలో ఒకరు నా కూతురు అని నా మనసెంతగానో చెప్తోంది. కానీ అందుకు తగిన సాక్ష్యాధారాలు కావాలని మెదడు ఘోషిస్తోంది. అందుకే నేను తీసుకున్న నిర్ణయం మీకు ఆశ్చర్యాన్ని, ఆగ్రహాన్ని కలిగించొచ్చు. కానీ ఇది తప్ప నాకు వేరే దారి లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. అదేంటంటే, నా కూతుళ్ళు అంటున్న వీళ్ళిద్దరికీ డిఎన్ఏ టెస్ట్ చేయించాలనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావు దేవకి? డిఎన్ఏ టెస్ట్ చేయించడం ఏంటి? నీకేమైనా మతిపోయిందా ఏమిటి? ఎదురుగా ఉన్న కన్న కూతుర్ని గుర్తించలేవా? అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? నువ్వు మాట్లాడవేంట్రా వాసు? అమ్మా, మేము అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నాం. ఈ సమస్యకి ఇంతకు మించి పరిష్కారం లేదమ్మా. ఏమిటా ఇది? బయట నలుగురికి తెలిస్తే దేవకి వాసుదేవుల కూతురికి డిఎన్ఏ టెస్ట్ చేయించారు అంటే ఎంత అవమానవురా! అత్తయ్య గారు, మీ బాధని నేను అర్థం చేసుకోగలను. కానీ నలుగురు గురించి ఆలోచించి మన అమ్మ ఎవరో తెలుసుకోకుండా మనం ఉండలేము. అయినా మీరేం భయపడకండి. ఇప్పటి నుంచి డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చేంత వరకు ఈ ఇంటి నుంచి బయటికి ఎవ్వరూ వెళ్ళకూడదు. వెళ్ళడానికి వీల్లేదు. అందరూ ఇంట్లోనే ఉండాలి. అత్తయ్య గారు, ఇప్పటికీ తనే మన గాయత్రి అని నేను నమ్ముతున్నాను. రాధా, నువ్వు కూడా గాయత్రి అనడానికి సాక్ష్యాలు చూపించావు కదా. అందుకే నేను నీ మాటల్ని కూడా కొట్టేలేను. అసలు నిజం డిఎన్ఏ టెస్ట్లో తేలుతుంది. అవును, డిఎన్ఏ టెస్ట్లో అసలు కూతురు రాధా అని తెలుస్తుంది. అప్పుడు నేను ఫేక్ అని తెలిసిపోతుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి?
అమ్మా, మీరు తీసుకునే నిర్ణయం వల్ల నేనే మీ కూతున్నన్న నిజం మీకు తెలుస్తుంది. అందుకోసం నేను ఎదురు చూస్తూనే ఉంటాను. యాండి, డాక్టర్ గారికి ఒకసారి కాల్ చేయండి. హలో డాక్టర్. చెప్పండి సార్, ఏంటి విషయం? అలాగే మీ కిట్ తీసుకుని త్వరగా వచ్చేసేయండి. మేం వెయిట్ చేస్తూ ఉంటాం. అలాగే సార్, వెంటనే బయలుదేరి వస్తున్నాను. దేవకి, డాక్టర్ గారు బయలుదేరుతున్నారు. గుర్తుంది కదా, ఈ క్షణం నుంచి ఎవ్వరూ బయటికి వెళ్ళడానికి వీల్లేదు. హలో సత్య, ఏం జరుగుతుంది అక్కడ? కొంపలు అంటుకున్నాయి మేడం. ఈ రోజుతో నా బ్రతుకు తెల్లారిపోతుంది. అంతా అయిపోయింది. ఇంకా నన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. అర్హత లేకున్నా అందులో ఎక్కడానికి ఆశపడినందుకు శిక్ష అనుభవించబోతున్నాను. ముందు ఏడు పాపి, అసలేం జరిగిందో చెప్పు. మన రక్తం, మన వంశం, మన బిడ్డ మన కంటికి ఎదురుగుండా ఉన్నా గుర్తించలేని గుడ్డి వాళ్ళం అయిపోయావే. రేపు మన ఇంటి బిడ్డెవరో నేను తెలుస్తాను. నా కూతుళ్ళు అంటున్న వీళ్ళిద్దరికీ డిఎన్ఏ టెస్ట్ చేయించాలనుకుంటున్నాను. ఇప్పటి నుంచి డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చేంత వరకు ఈ ఇంటి నుంచి బయటికి ఎవ్వరూ వెళ్ళకూడదు. అది జరిగింది మేడం. ఇప్పుడు గనుక ఆ డాక్టర్ వచ్చి నా బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటే నేను దేవకి కూతుర్ని కాదు అన్న నిజం బయటపడిపోతుంది. ఆ రాధ నిజమైన గాయత్రి అని అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు నా పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే భయంగా ఉంది మేడం. ఏం కాదు, అంతా నేను చూసుకుంటాను. నువ్వేం కంగారు పడకు. ఇంతకు ముందు ఇలాగే డిఎన్ఏ టెస్ట్కి పిలిచి మీరు ఆ రిపోర్ట్స్ మార్పించి నన్ను గాయత్రిగా ఆ రాధ వాళ్లకు తెలిసేలా చేశారు. ఇప్పుడు కూడా ఏదైనా చెయ్యండి మేడం. అప్పుడు నేనేం చేయకుండానే పాజిటివ్ వచ్చిందని తెలిస్తే సత్య ఇంకా కన్ఫ్యూజ్ అయ్యి మరింత భయపడుతుంది. అసలు ఆ విషయం దానికి తెలియకూడదు. అప్పుడు ఏం చేశానో ఇప్పుడు అదే చేస్తాను. నువ్వు కంగారు పడి టెన్షన్ పడకు, సరేనా? అంతా మీ చేతుల్లోనే ఉంది మేడం.